विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेङ्गस्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र भागधनुर्धरः तत्र श्रीविजयो भवेद्भवामि स्मृते सकलकव्यं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमः स्वाहा गोविन्दाय नमः यमानस्य आचम्या संरक्षाय ॐ केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः प्रवर्तमानस्य आद्य ब्राह्मणः హాయ్ హలో ఈరోజు ఎంవి మూవీ మేకర్స్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ లాంచ్ కావడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర గారికి, కార్యదర్శులు గంగాధర్ గారికి, రమేష్ గారికి నా ధన్యవాదములు. సో ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి కంటెంట్ని జనాల్లోకి తీసుకొని రావడానికి మా టీం పడుతున్న కష్టం చాలా ఉంది. సో దాన్ని మీరంతా స్క్రీన్ పైన చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ బేస్ వచ్చేసరికి సినిమాల్లోకి ఒక కొత్త ఆర్టిస్ట్ ఫ్యాషన్తో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి తను ఎదగాలనుకున్న విధానం ఏంటి, తను ఎలాంటి కష్టాలు పడుతున్నాడు, ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవిస్తున్నాడు అనే ఒక చిన్న బేస్ మీద ఈ సినిమా రాబోతుంది. సో సినిమా టైటిల్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ మిగతా డీటెయిల్స్ అని కూడా తొందరలో తెలియజేస్తాము. సో ఈ మూవీ ఏంటంటే ఒక మొత్తం సినిమా ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇందులో లవ్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తొందరగా షూట్ ఫినిష్ చేసుకొని మీ ముందుకు రాబోతున్నాము. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర గారు ఈ సినిమా గురించి 2 మాటలు మాట్లాడాలని అనుకుంటున్నా. అందరికీ నమస్కారం. నేను బన్నీ సినిమాకి రావడం రెండోసారి. ఇంతకుముందు ఒక సినిమా కూడా వచ్చాను, అది విద్యానగర్లో. ఎందుకంటే నాకు సినిమా మీద తక్కువ అవగాహన. నాకు మా టీంలో ఆర్పి పట్నాయక్ గారు, సింగర్ సునీత గారు ఉన్నారు, కానీ వాళ్ళ సినిమాలు కూడా వెళ్ళడం తక్కువ. బన్నీ సినిమాల గురించి కానీ, లేకుంటే అతను వెబ్ సిరీస్ గురించి కానీ, డాక్యుమెంటరీస్ కానీ బాగా కష్టపడతాడు. ఎందుకంటే మా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంబంధించిన ఒక సాంగ్ కూడా రికార్డ్ చేయడం జరిగింది నెక్లెస్ రోడ్లో. వీరు చేసే ప్రతి సినిమా సక్సెస్ కావాలని, అది సమాజానికి ఒక మంచి సందేశం, యువతకు ఒక మంచి స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుతున్నాను. మా టీం తరపున మా యూత్ ఫర్ యాంటీ కరప్షన్, మా ఆర్పి పట్నాయక్ గారు కానీ, సింగర్ సుధ గారు కానీ, ఎలాంటి వీరికి ఏమన్నా సహాయ సహకారం కావాలంటే మాత్రం నేను తప్పనిసరిగా అందిస్తాను. మీడియా ప్రకారంగా మీ ఇప్పుడు సినిమా సొసైటీకి వెళ్ళాలంటే మాత్రం మీడియా సహకారం కావాలి. ఎందుకంటే మా టీంకే 2-3 పేపర్స్ మేమే పేపర్స్ రన్ చేస్తున్నాము. మీడియా ప్రకారంగా కూడా మేము ప్రతిసారి మేము అందుబాటులో ఉంటాము. మీడియా ప్రకారం కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము.
ఈ సినిమా మంచి విజయం సాధించి శివనాగరాజుకు మంచి పేరు తేవాలని, వారి ప్రొడ్యూసర్కు, కో ప్రొడ్యూసర్కు కనీసం మరీ ఎక్కువ కాకుండా వారు నష్టపోకుండా మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. శివనాగరాజ్ అలియాస్ బన్నీ ఇంతకుముందు కూడా చాలా సినిమాలు తీశారు. ఆ సినిమాలలో కూడా మంచి మంచి కంటెంట్తో ముందుకు వచ్చారు. వారు సినిమాల కోసం ఎంత కష్టపడుతున్నారో మనం 2.5 గంటల పాటు చూసే సినిమా దాని వెనుక ఎన్ని నెలల కష్టం ఉంటుంది, ఎంత స్ట్రగుల్ పడతారు వారి స్టాఫ్ అనేది అది మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి సినిమాలో ఉండే కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంవి మూవీ మేకర్స్ బ్యానర్లో కప్ప మురళి గారు నిర్మాతగా శివనాగరాజ్ గారి డైరెక్షన్లో కొత్త జోనర్లో నూతన చిత్రంతో మా టీం అందరం మీ ముందరికి రాబోతున్నాము. మీ అందరి సపోర్ట్ మాకుంటుందని ఆశిస్తున్నాము. అలానే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీం నుంచి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హాయ్, ఈరోజు ఎంవి మూవీ మేకర్స్ నుండి కప్ప మురళి గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ప్రొడక్షన్ నెంబర్ 2 ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ మూవీ టీం వచ్చేసరికి శ్రీనాథ్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందిస్తున్నారు. కెమెరామెన్గా నాగేంద్రవి అండ్ హీరోయిన్గా విజయలక్ష్మి గారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్గా మాధురి గారు చేస్తున్నారు. అండ్ ఇంకొంచెం క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా అది తొందరలోనే మీడియాకి అందజేస్తాము. సో ఈ మూవీని ఈరోజు మంచి రోజు చూసుకొని ఇలా లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఈవెంట్కి వచ్చిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి గారికి, సో అదేవిధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మెంబర్స్ గంగాధర్ రమేష్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంక ఈ మూవీ గురించి వచ్చేసరికి మన ఇంట్లో మనకంటూ ఒక వ్యక్తి సినిమాల్లోకి రావాలి, సినిమాల్లో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అయ్యే మూవీ ఇది. సో ఈ సినిమాని తొందరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసుకొని సో అతి తొందరగానే ఆడియన్స్ ముందుకి తీసుకొని రాబోతున్నాము. సో నాకు ఈ టీంకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణమైన విజయలక్ష్మి గారికి కానీ, ఈ మూవీకి మెయిన్ ఈరోజు మన దగ్గర లేరు ప్రొడ్యూసర్ కప్ప మురళి గారు. మురళి గారికి కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. మురళి గారు మీరు ఎక్కడున్నా కానీ ఈ టీంకి అంటే మీకు హెల్త్ బాగానా మనం అనుకున్న టైంకి మనం కావాల్సింది సాధించాలి, మనం సక్సెస్ అవ్వాలన్న పట్టుదల మీ దగ్గర నుంచి మేము తీసుకొని ఇంత దూరం రావడం జరిగింది. సో ఇదే పాజిటివ్నెస్ని మీ దగ్గర నుంచి మేము తీసుకుంటూ ఆడియన్స్ కూడా ఇదే పాజిటివ్ వేతో మనం ముందుకెళ్దామండి. సో మురళి గారు మీరు తొందరగా కోలుకొని మా మధ్యలోకి ఇలా రావాలని నేను కోరుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ మూవీ ఇంత గ్రాండ్గా లాంచ్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అ డైరెక్టర్గా, యాక్టర్గా, హీరోగా నేనే మాట్లాడితే అంతా బాగోదు మూవీ గురించి. సో తొందరలోనే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీలో వచ్చేసరికి తెలుగు ఆడియన్స్ నేను అరౌండ్ 80 to 90% ఓన్లీ ఆడిషన్స్ పరంగా రిసీవ్ చేసుకున్న వ్యక్తులనే ఈ సినిమాలో పెడుతున్నాను. కష్టం గురించి తెలిసిన వ్యక్తిని మాత్రం ఈ సినిమాలో తీసుకున్నాను. ఆడిషన్స్ కంటెంట్ చేశాను. రేపటి రోజున ఇంకొక ప్రెస్ మీట్లో వెల్లడిస్తాను. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నేను ఆడిషన్స్ నుంచి తీసుకున్నాను. సో ఓన్లీ ఈ మూవీ నాదొక్కడిది కాదు, మనందరిది, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరిది. సో ఈ సినిమా దిగ్విజయంగా సక్సెస్ చేసి మంచి సక్సెస్తోనే మేము ముందుకు వస్తాను. ఈ సినిమాతో హీరోగా కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఇది సెకండ్ మూవీ, ఒక మూవీగా చేశాము. ఆ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఒక గట్టి సక్సెస్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో ముందుకు రాబోతున్నా. నీలాంటి వాళ్ళందరికీ ఒక 100 మందికి సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నా. గెట్ రెడీ ఫర్. సో ఈ మూవీలో హీరోయిన్గా చేస్తున్న విజయలక్ష్మి గారు ఈ సినిమా గురించి కానీ మాట్లాడాలని కోరుకుంటున్నా. సరికొత్త జోనర్లో సినిమా కష్టాల మీద నిర్మిస్తున్న ఈ మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఇలాంటి మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ శివనాగరాజ్ గారికి థ్యాంక్ యూ సార్. టుడే మా నిర్మాత కప్ప మురళి గారు ఇక్కడ లేరండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ రాలేదు సార్. మీ ఎంవి మూవీ మేకర్స్ మీ బ్యానర్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీకు హెల్త్ ఇలా ఉన్నా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ మూవీని ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఆడిషన్ వల్ల ఈ మూవీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీ చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. ఈ ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ టైటిల్ కూడా ఏంటో తొందరలోనే వెల్లడిస్తాము. సో దీనికి మీ అందరి సపోర్ట్ ఈ విధంగానే ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.